గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి పనుల ప్రారంభాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దీన్ని చిన్న భిన్నం చేసిందన్నారు. రాష్ట్ర ఖజానా ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల, పట్టణ స్థాయి నాయకుల, నియోజకవర్గ స్థాయి నాయకుల, ఏ హోదాలో ఉన్న రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం అంటే దానిలో ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు.
వేదా రవిచంద్ర గారి సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పాను. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగట్టం ఇష్టం ఉండదు, మీకు తెలుసు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 50 సంవత్సరాలు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి, గుండె నొత్తులో నుంచే మాట్లాడతాం. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11 స్థానం, 12 స్థానం, 13 స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగరాల్లో చేసిన సేవలు చెప్పే మాటలు తెలియజేయగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి యొక్క ఎమ్మెల్యేగా లేకపోయినా అన్న బాధ నాకు ఉండేది. దేవుడు దేవల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పడం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే, మన చేసింది దూరంటే చేయాల్సింది కొండంత ఉంది. కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏంటంటే కొట్టేపాడు, పురుగుడి, తల్లిదండ్రులు అనిపించి రవిచంద్ర గారు మాటించున్నారు, విపిఎన్ గారు మాటించున్నారు, పొంగూరు నారాయణ గారు అడుగుతున్నా, మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పే విపిఆరన్నా ఏమైనా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసేదానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది కేవలం మాకు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు పెట్టవచ్చు కదా. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జిలో సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిలో గ్రాంట్ రావాలి. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి ఫ్యాక్టరీలు, కరెంటు వీటికి వచ్చాయి. బ్రిడ్జిలో గ్రాంట్ రాలా. బ్రిడ్జిలో గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మేము ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడుస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యలు పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు, ఎలాంటి అనుమానం లేదు. మేయర్ గారు కూడా సౌంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సౌంతి గారు సహకరించి తిరుగుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు, కానీ మా కుటుంబంలో మాడవచ్చు, మా యొక్క బిడ్డ ఇంకా చెప్పాలంటే మా బిడ్డ కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వాళ్ళు టీవీ ఫోన్ చేస్తే నేను చూసుకోను వాట్సాప్, తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా గుండు పురకరించింది. మరో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి లేఖ, ఆ బుధం యొక్క విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడే మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధానిని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి, మన మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.